అతను చదువుకుంది బీటెక్. అందుకే సాగును హైటెక్ పద్ధతుల్లో చేస్తున్నాడు. సేంద్రియ విధానంలో ఆధునిక సేద్యం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. చదువులోనే కాదు, వ్యవసాయంలోనూ రాణిస్తున్నాడు. ఒకప్పుడు 5 ఎకరాలతో మొదలైన సాగు ఇప్పుడు 50 ఎకరాలకు విస్తరించింది. వందలాది మందికి ఉపాధిని కల్పిస్తూ వ్యవసాయ రంగంలో దూసుకెళ్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రైతుపై ప్రత్యేక కథనం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్కు చెందిన రవి తనకున్న 50 ఎకరాల్లో సేంద్రియ విధానంలో వ్యవసాయం చేస్తూ నూతన సాగు పద్ధతులకు శ్రీకారం చుడుతున్నాడు. కూరగాయల సాగులో ప్రయోగాలు చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనే దృక్పథంతో ఎన్నో సంస్థల పరిశోధనలు పరిశీలించి ఆ ప్రయోగాలను తన వ్యవసాయ క్షేత్రంలో మొదలుపెట్టాడు. సత్ఫలితాలను పొందుతున్నాడు. రకరకాల కూరగాయలను సేంద్రియ పద్ధతుల్లో పండిస్తూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు రవి. వ్యవసాయంలో నూతన సాంకేతిక విధానాల కోసం మొదట తమిళనాడు, బెంగళూరు, వారణాసి, పూణే, నాసిక్ ప్రాంతాలన్నింటినీ తిరిగి కొత్త పద్ధతుల్ని అవగాహన చేసుకున్నారు. ఇజ్రాయెల్ ఆధునిక వ్యవసాయ పద్ధతులను రవి అధ్యయనం చేశారు. దేశంలో రకరకాల ఏరియాలు తిరుగుతూ ఉంటాను. ప్రపంచంలో వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎన్నో దేశాలు తిరుగుతూ ఉంటాను. అక్కడ ఉన్నటువంటి కొత్త పద్ధతులన్నింటినీ కూడా ఇక్కడ మా క్షేత్రంలో అవలంబించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇక్కడ సాధ్యాసాధ్యాలని పరిశీలించి దాంట్లో ఇక్కడ సాధ్యమయ్యేటటువంటి, నా పరిస్థితులకు సాధ్యమయ్యేటటువంటి టెక్నాలజీని అంతా కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము. ఇప్పుడు మేము ఈ 40 ఎకరాల పొలంలో ప్రతి అంగుళము కూడా డ్రిప్ తోటి కవర్ చేయబడింది. మొత్తం కూడా డ్రిప్ ఇరిగేషన్తో సాగు చేస్తున్నాము. తర్వాత మల్చింగ్ షీట్ పద్ధతి, తర్వాత పెండాల్ సిస్టము, పందిరి సిస్టమ్. ఈ పందిరి సిస్టంలో కూడా 2 రకాల సిస్టమ్స్ ఉన్నాయి. ఒకటేమో మామూలు పందిర్లు, రెండోదేమో టెలిఫోనిక్ సిస్టము. ఏ పంటకు అనుకూలంగా ఉంటుందో ఆ పంటని ఆ పద్ధతిలో సాగు చేస్తూ ఉంటాము. ప్లస్ ఈ 40 ఎకరాల్లో కూడా మేము ఎరువులు మొత్తము కూడా ఫెర్టిగేషన్ ద్వారానే, అంటే డ్రిప్ ద్వారా డైరెక్ట్గా మొక్క దగ్గరే వేసేటటువంటి పద్ధతిని పాటిస్తున్నాము. గత 7-8 సంవత్సరాల నుంచి పాటిస్తున్నాము. ఈ పద్ధతి వల్ల మాకు దిగుబడి గణనీయంగా పెరిగింది. తర్వాత పెట్టుబడులు బాగా తగ్గిపోయాయి. విత్తనాల ఎంపిక, ఎరువుల యాజమాన్యం, తెగుళ్ల యాజమాన్యం, మార్కెటింగ్, సాగులో ఈ 4 కీలక అంశాలని రవి అంటారు. ఏ పంట వేయాలన్నా మొదటి నుంచి విత్తనాల్ని ఎంచుకోవాలని, జీన్స్ మనిషి స్వరూప స్వభావాల్ని నిర్ధారించినట్టు వ్యవసాయ సాగులో విత్తన ఎంపిక పంట దిగుబడిని నిర్దేశిస్తుందని ఆయన చెప్తారు. ప్రాంతాల వారీగా నేలల స్వభావం, వాతావరణ సమతుల్యం, ఏ పంటకు మార్కెట్లో డిమాండ్ ఉందో పసిగట్టినట్లయితే చేస్తున్న వ్యవసాయం లాభసాటిగా సాగుతుందని ఆయన వివరిస్తున్నారు. ఇప్పుడు 1 ఎకరం మిర్చి ఉంది అంటే మేము 47-48 క్వింటాల వరకు కూడా దిగుబడి తీసాము. ఈ 47-48 క్వింటాల దిగుబడి తీయటానికి బయట తోటి రైతుల్ని మామూలు పద్ధతుల్లో, బ్రాడ్కాస్టింగ్ పద్ధతి కానీ లేకపోతే మిగతా పద్ధతుల్లో చూసినట్లయితే వాళ్ళు ఎకరానికి 25 నుంచి 40 బస్తాలు, 50 కిలోల బస్తాలు 25 నుంచి 40 బస్తాల వరకు కూడా వాడుతున్నారు ఎకరానికి. కానీ అదే మేము ఫెర్టిగేషన్ పద్ధతిలో, ఈ డ్రిప్ సిస్టంలో ఫెర్టిగేషన్ పద్ధతిలో అయితే మేము 5 నుంచి 6 బస్తాల్లోనే మేము 47 నుంచి 48 క్వింటాల వరకు కూడా ఎకరానికి దిగుబడి తీయగలిగాము. అంటే 1/5 to 1/7 మామూలు బయట రైతు వాడే దాంట్లో ఫెర్టిలైజర్ వాడుతున్నాము. ఒక రకంగా ఇది సెమీ ఆర్గానిక్ పద్ధతి. ఇది పూర్తి ఆర్గానిక్ కాదు, సెమీ ఆర్గానిక్ పద్ధతి. అంటే అవసరమైనప్పుడు అవసరమైన మేరకు అవసరమైనటువంటి మందును స్ప్రే చేయటం, అనవసరంగా స్ప్రే చేయటం అనేది ఇక్కడ అంటే అవగాహనతో చేస్తున్నాం కాబట్టి చాలా ఫెర్టిలైజర్ కానీ పెస్టిసైడ్స్ బిల్స్ కానీ ఇవి పూర్తిగా తగ్గించేస్తున్నాము. ఒకే రకం పంటను పండిస్తూ వ్యవసాయంలో రాణించటం కష్టం. ఎప్పటికప్పుడు కొత్త ప్రయోగాలతో, సాంకేతిక పరిజ్ఞానంతో లాభాలు పొందొచ్చన్నది రవి ఆలోచన. అందుకే తనకున్న 50 ఎకరాల్లో 20 రకాల కూరగాయలను కాలమాన పద్ధతులను బట్టి సాగు చేస్తున్నాడు. సరైన ప్రణాళికతో వాటిని విదేశాలకు సైతం సరఫరా చేస్తున్నాడు. ఇలా మిరప అమ్మకంలో జాతీయ స్థాయిలో 3వ స్థానంలో నిలిచాడు రవి. వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించే విధానాలను పాటించడంతో పాటు తాను స్వయంగా అనేక ప్రయోగాలను కూరగాయల సాగులో చేపడుతూ అత్యధిక దిగుబడులు సాధిస్తున్నాడు. బోడకాకర సాగులో ఎవరూ సాహసాలు చెయ్యరు.
దాన్ని దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు స్వదేశంలోనే కాకుండా విదేశాల్లో సైతం ఎగుమతి చేసేందుకు ఈ ఏడాది సరికొత్త పద్ధతిలో ఆకాకర సాగును చేపట్టి సరఫరా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రయోగాత్మకంగా 10 ఎకరాల్లో ఈ సాగును చేపట్టారు. బోడకాకర ఉంది, ఎవరు దాని మీద రీసెర్చ్ చేయట్లేదు. నో వన్ ఈజ్ కాన్సన్ట్రేటింగ్, నో కంపెనీ ఈజ్ కాన్సన్ట్రేటింగ్. అటువంటి పంటల మీద మేము అటువంటి పంటలను ఎన్నుకొని ఇప్పుడు ఆ కాకరకాయ, బోడకాకరకాయ అంటారు కదా, దోసకాయ, బుడం దోసకాయ, లేకపోతే చిక్కుడు, ఇటువంటి పంటలన్నీ మేము ఎన్నుకొని ఈ పంటల్లో మిగతా వాటితో పాటుగా టమాటా, మిర్చి వీటితో పాటుగా ఎప్పటి నుంచో సాగు చేస్తున్నటువంటి ఈ పంటల మీద కూడా జెర్మ్ అంతా కలెక్ట్ చేసి దాని నుంచి కొత్త వంగడాలని, హైబ్రిడ్ వంగడాలని వాటిల్లో కూడా తీయాలి అనేటటువంటి ఒక సంకల్పంతో ఒక విత్తనాల కంపెనీని కూడా స్టార్ట్ చేసాము మేము, రవి హైబ్రిడ్ సీడ్స్ అనేటటువంటి కంపెనీని. ఈ కంపెనీలో వచ్చేసి ఒక 125 మంది వరకు పనిచేస్తున్నారు రవి హైబ్రిడ్ సీడ్స్ అనే కంపెనీలో. అదిగాక మాకు నార్కట్పల్లిలో ఒక ఫాము, ఇక్కడ ఒక ఫాము, ఈ ఫామ్స్ అన్నింటిలో కలిపి కూడా ఒక 100 కుటుంబాల వరకు, మొత్తం ఒక 225 నుంచి 250 కుటుంబాలు డైరెక్ట్గా, ఒక 500 కుటుంబాల వరకు ఇండైరెక్ట్గా మా మీద ఆధారపడుతున్నాయి. తన వ్యవసాయ క్షేత్రంలో 85 రకాల దోసకాయలను పండిస్తున్నాడు. పప్పు, బుడం దోసకాయల్లో హైబ్రిడ్ రకాన్ని ఈ ఏడాది ప్రవేశపెడుతున్నట్లు ఈ రైతు చెప్తున్నాడు. ఇప్పటి వరకు చిక్కుడు తీగలను మాత్రమే చూశామని దాన్ని చెట్టులా పెంచేందుకు ఒక ప్రయోగాన్ని చేస్తున్నాడు. మొత్తం 22 విత్తన కంపెనీలను ఏర్పాటు చేసి 500 మందికి జీవనోపాధి కల్పిస్తున్న మన్నేపల్లి రవి ప్రస్తుతం కొత్తగూడెం, నార్కెట్పల్లి, జహీరాబాద్, మదనపల్లి ప్రాంతాల్లో కూరగాయల పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేసి యువ రైతులకు తన విధానాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఈసారి కృష్ణమ్మ వానాకాలంలో నిరాశపరిచిన యాసంగిలో కరువు తీరా పొలాలను తడపనుంది. సుమారు నెల రోజులుగా దిగువ బేసిన్కు వస్తున్న వరదలతో కృష్ణా ప్రాజెక్టుల పరిధిలోని ఆయకట్టు రైతుల ఆనందానికి అవధుల్లేవు. గత 3 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాల పరిధిలోని బేసిన్ ఆయకట్టు రైతులకు సాగునీరు అరకొరగానే అందింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యాసంగికి పూర్తి స్థాయిలో సాగునీరు అందనుంది. కృష్ణా బేసిన్లో గత కొన్నేళ్లుగా తీవ్ర నిరాశకు గురిచేసిన ఇన్ఫ్లోలు ఇప్పుడు రైతుల్లో సంతోషాన్ని నింపుతున్నాయి. ఈ బేసిన్లో ప్రధానంగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు సాగుపరంగా 2 రాష్ట్రాలకు అత్యంత కీలకమైంది. కానీ 3 ఏళ్ల నుంచి తగిన వరదలు రాకపోవడంతో ఆయకట్టుకు సంపూర్ణంగా సాగునీరు అందలేదు. అయినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఉన్నంతలో ప్రణాళికాబద్ధంగా సాధ్యమైనంత ఎక్కువ ఆయకట్టుకు సాగునీరు అందించే ప్రయత్నం చేసింది. ఈ ఏడాది మొదట 3 నెలలు ఇన్ఫ్లోలు లేక సాగర్ ఆయకట్టులో వానాకాలం పంట సజావుగా సాగలేదు. కానీ గత నెల రోజులుగా వస్తున్న వరదలతో యాసంగి పంటకు ఢోకా లేకుండా పోయింది. సాగర్ జలాశయాల కింద తెలంగాణ పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల ద్వారా యాసంగికి సుమారు 103 టీఎంసీల నీటి అవసరం ఉంటుంది. సాగర్ ఎడమ కాలువ కింద జోన్ 1, 2లకు 50 టీఎంసీలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు, దానిలో భాగమైన లో లెవెల్ కెనాల్, ఉదయ సముద్రంలలో 30 టీఎంసీలుంటే ఆయకట్లకు పుష్కలంగా సాగునీరు ఇవ్వచ్చు. శ్రీశైలం ద్వారా కల్వకుర్తి ప్రాజెక్టు కింద యాసంగికి 25 టీఎంసీలు కావాలని అధికారులు ప్రతిపాదిస్తున్నారు. ఇలా మొత్తంగా 103 టీఎంసీలు కావాల్సి ఉంది. మిషన్ భగీరథ, హైదరాబాద్, నల్లగొండ జిల్లాలు, ఇతర ప్రాంతాల గ్రామాల తాగునీటి అవసరాలకు గాను వచ్చే జూలై వరకు మరో 40 టీఎంసీలు కావాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్ పరిధిలో సాగర్ కుడి కాలువ కింద 11 లక్షల ఎకరాల ఆయకట్టు ఉండగా ఇప్పటికే 4.5 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేశారు రైతులు. రబీ సాగుకు సాగునీరు ఇస్తే 5 లక్షల ఎకరాల్లో వరి సాగు చేస్తారని అంచనా. కుడి కాలువ పరిధిలో 1 టీఎంసీల నీటితో 8,000 ఎకరాల్లో వరి పండించొచ్చు. ఈ లెక్కన 60 నుంచి 65 టీఎంసీల నీరు అవసరం. దీంతో పాటు 6 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలు సాగు చేస్తారు. ఆరుతడి పంటలకు 1 టీఎంసీ నీటితో 70,000 ఎకరాలకు 1 తడి ఇవ్వచ్చు. మొత్తం 3 నీటి తడులకు కలిపి 27 టీఎంసీలు కావాలి. తాగునీటికి మరో 20 టీఎంసీలు కలిపి మొత్తం సుమారు 107 టీఎంసీల వరకు సాగర్ కుడి కాలువకు, మరో 20 టీఎంసీలు ఎడమ కాలువ పరిధిలో కృష్ణా జిల్లాకు అవసరమవుతాయని అంచనా. సాగర్ పరిధిలో 127 టీఎంసీలైతే రబీ సీజన్లో కుడి కాలువ కింద వరి సాగుకు, ఎడమ కాలువ కింద సాగులో ఉన్న ఆరుతడి పంటలకు సాగునీరివ్వొచ్చని అధికారులు లెక్కించారు.
సాగులో ఎన్నో అంశాలు కీలకంగా నిలుస్తూ ఉంటాయి. దుక్కి చేసుకోవడం, విత్తనం ఎంపిక, విత్తన శుద్ధి, చీడపీడల నివారణ సకాలంలో చేస్తేనే పంట చేతికందుతుంది. ఏది సక్రమంగా చేయకపోయినా దిగుబడిపై ప్రభావం చూపుతుంది. రైతులు ఎక్కువగా తోటి రైతులు, పురుగు మందుల డీలర్లు, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల సలహాలు, సూచనల ప్రకారం పంటల సాగు చేస్తున్నారు. ఇప్పుడు వీటికి తోడు అగ్రి యాప్ల రూపంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతన్నకు అండగా నిలుస్తోంది. సాగుకు సంబంధించిన సమస్త సమాచారాన్ని ఈ అగ్రి యాప్ల నుంచి తెలుసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. అందరి దగ్గర ఆండ్రాయిడ్ ఫోన్లు ఉన్నాయి. ఈ ఫోన్లను ప్రస్తుతం చాలా మంది రైతులు వినియోగిస్తున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు ఉన్న రైతులు ఫోన్లలో ఇంటర్నెట్ ఉంటే గూగుల్ ప్లేస్టోర్ నుంచి అగ్రి యాప్లను డౌన్లోడ్ చేసుకుని పంటల సాగుకు ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగా పంటల్లో మంచి దిగుబడులు సాధించడానికి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం కొన్ని అగ్రి యాప్లను తయారు చేసింది. ఏరువాక కేంద్రం అనకాపల్లి వారు తయారు చేసిన అగ్రి యాప్ ఏరువాక. దీన్ని ప్లేస్టోర్కి వెళ్లి ఏరువాక అని టైప్ చేస్తే ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏరువాక కేంద్రం విశాఖపట్నం అగ్రి యాప్ అని వస్తుంది. అందులో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు మీ పేరు, ఫోన్ నంబర్, జిల్లా, గ్రామాల్ని ఎంటర్ చేయాలి. ఇది ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ఉంటుంది. ఇందులో మీకు ఏ భాషలో సమాచారం కావాలంటే ఆ భాషను ఎన్నుకోవచ్చు. వరి, చెరకు, మొక్కజొన్న అపరాలు, చిరుధాన్యాలు, పత్తి, నూనె గింజలు, పంటల్లో వాటి రకాలు, ఎరువుల మోతాదు, పురుగులు, తెగుళ్లను ఎలా గుర్తించాలి, వాటి నివారణ విషయాలు, వాటి సాగు గురించి ఇందులో వివరించారు. దీనిలో టెక్స్ట్తో పాటు వీడియో, ఆడియో కూడా ఉన్నాయి. పంట యాజమాన్య పద్ధతులు, అనుకూలమైన నేలలు, పొలం తయారీ, రకాలు, విత్తన మోతాదు, విత్తన శుద్ధి, ఎరువుల యాజమాన్యం, నీటి యాజమాన్యం, కలుపు నివారణ, చీడపీడల యాజమాన్యం, దిగుబడి వివరాలు లభిస్తాయి. ఫార్మర్ కాల్ సెంటర్, వాతావరణ సూచనలు, అన్నపూర్ణ కృషి ప్రసార సేవలు, టోల్ ఫ్రీ నంబర్లు కూడా పొందుపరచడం జరిగింది. కృషి విజ్ఞాన్ ఈ మొబైల్ యాప్ను కృషి విజ్ఞాన కేంద్రం ఆముదాల వలస, శ్రీకాకుళం వారు అభివృద్ధి చేశారు. ఇందులో రైతులకు సులువుగా అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో వివిధ పంటలు, యాజమాన్య పద్ధతులను వివరించడంతో పాటు వీటికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయి. పొలం గణాంకాల ద్వారా సాగు విస్తీర్ణం, పంటను బట్టి ఎంత దూరంలో నాటితే ఎన్ని మొక్కలు పడతాయో సులువుగా తెలుసుకోవచ్చు. రైతు క్షేత్రస్థాయిలోని సందేహాలను వెంటనే శాస్త్రవేత్తలతో మాట్లాడి నివృత్తి చేసుకోవడానికి ఆచార్య రంగా వర్సిటీ వ్యవసాయ అనుబంధ రంగాలు నిర్వహిస్తున్న కాల్ సెంటర్ల టోల్ ఫ్రీ నంబర్లను ఈ యాప్లో చూడవచ్చు. ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ పరిధిలోని పరిశోధన, ఏరువాక, కృషి విజ్ఞాన కేంద్రాల చిరునామాలు, వరి పంటలో ఉత్తమ యాజమాన్య పద్ధతులు, కొబ్బరి పంటలో కంపోస్టింగ్, కొబ్బరి చెట్టు ఎక్కు యంత్రానికి సంబంధించిన వీడియోలు కూడా యూట్యూబ్కి లింక్ చేసి ఉంటాయి. గ్రీష్మ అప్లికేషన్ను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి వారు అభివృద్ధి చేశారు. ఇందులో వరి, మొక్కజొన్న, వేరుశెనగ, చెరకు, పొద్దుతిరుగుడు పంటలకు సంబంధించిన తెగుళ్ల యాజమాన్య పద్ధతుల గురించి తెలుగు, ఇంగ్లీషు భాషల్లో పొందుపరిచారు. ఒక్కసారి యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక ఇంటర్నెట్ అవసరం లేకుండానే ఉపయోగించుకునే యాప్లను రూపొందించారు. ప్రత్యేకించి వేరుశెనగ సాగు పద్ధతిపైన ఒక యాప్ అందుబాటులో ఉంది. మొదటి నుంచి సాగు రంగంలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం జర్మనీ శాస్త్రవేత్తలు రూపొందించిన యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మన వేరుశెనగ అగ్రి యాప్ను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం తిరుపతి వారు రూపొందించారు. మొట్టమొదటగా తెలుగులో వేరుశెనగ సాగుపై రూపొందించిన ఈ యాప్ను ఒకసారి డౌన్లోడ్ చేసుకుంటే తరువాత ఇంటర్నెట్ అవసరం లేకుండా యాప్ను ఉపయోగించుకోవచ్చు. ఇందులో 15 వేరుశెనగ రకాలకు సంబంధించిన గుణగణాలు, వాటి చిత్రాలతో సహా గుర్తుపట్టే విధంగా రూపొందించారు. ఈ ప్రాంతంలో ఏ కాలంలో ఏ రకం ఎంచుకోవాలో సమాచారం ఈ యాప్లో ఉంది. నేల తయారీ, విత్తన మోతాదు, విత్తన శుద్ధి, విత్తే దూరం, విత్తే సమయం, ఎరువులు, నీటి యాజమాన్యం, రకాల దిగుబడులు, పంటలను ఆశించే తెగుళ్లు, పురుగులు, విత్తనోత్పత్తి తదితర అంశాలన్నీ ఇందులో పొందుపరిచారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి మన వేరుశెనగ అని టైప్ చేసి యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నాక ఎన్నిసార్లైనా సమాచారం చూసుకోవచ్చు.
క్రమపద్ధతిలో సాగు విధానం ఈ యాప్లో ఉంది. రైతులు అధిక సమాచారం తెలుసుకోవడానికి వేరుశనగ ప్రధాన శాస్త్రవేత్త, ఏరువాక కేంద్రాల ఫోన్ నంబర్లు, టోల్ ఫ్రీ నంబర్లు ఈ యాప్లో ఉన్నాయి. ప్లాంటిక్స్ యాప్ను జర్మనీలోని పీట్ శాస్త్రవేత్తలు తయారు చేశారు. తెలుగు రైతుల అవసరాలకు అనుగుణంగా ఈ యాప్ను ఇక్రిసాట్, ఆచార్య ఎన్జీ రంగా వర్సిటీ శాస్త్రవేత్తలు మలిచారు. మొదటి నుంచి సాగురంగంలో టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్న ఏపీ ప్రభుత్వం దీనిని అందుబాటులోకి తీసుకువచ్చింది. రైతులు తమ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్ నుంచి ప్లాంటిక్స్ అని టైప్ చేసి డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తరువాత స్మార్ట్ ఫోన్లోని కెమెరాతో తెగులు సోకిన మొక్కల ఫోటోలను యాప్కు అనుసంధానం చేయాలి. ఆ వెంటనే యాప్ పనిచేయడం మొదలవుతుంది. ఈ ప్లాంటిక్స్ యాప్లో వరి, మొక్కజొన్న, కందులు, మినుము, పెసర, వేరుశెనగ, మిరప, శనగ, సోయాబీన్, మామిడి, అరటి, దానిమ్మ, బొప్పాయి, టొమాటో, చిక్కుడు, వంకాయ, బంగాళాదుంప, గోధుమ తదితర పంటలకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరిచారు. రైతు తన పొలంలో ఉండి స్మార్ట్ ఫోన్తో పంటకు ఆశించిన చీడపీడలను లేదా పోషక లోపాలను కెమెరాతో ఫోటో తీస్తే ఆ వెంటనే ప్లాంటిక్స్ యాప్ సహాయంతో క్షణాల్లో ఆ పంటకు సోకిన తెగులు లేదా ఆశించిన పురుగు నివారణ చర్యలు, అందించాల్సిన పోషకాల వివరాలన్నీ మెసేజ్ల రూపంలో కనిపిస్తాయి. రాబోయే 5 రోజుల్లో మీ ప్రాంతంలో వర్షపాతం, గాలిలో తేమ శాతం, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలు, ఈదురుగాలులు వంటి అంశాలకు సంబంధించిన ముందస్తు సమాచారాన్ని ఈ యాప్ ద్వారా కూడా రైతులు తెలుసుకోవచ్చు. దానికి అనుగుణంగా వ్యవసాయ పనులు చేసుకోవచ్చు. ఖచ్చితమైన ముందస్తు సమాచారంతో అదునులో రైతు విత్తనం వేసుకోవచ్చు. పంట కోతల సమయంలో ఈదురుగాలులు, కుండపోత వర్షాలతో నష్టపోకుండా పంట కోతలు, నూర్పిడి వాయిదా వేసుకోవచ్చు. పంట కోత కోశాక ఆరబెట్టిన రైతుల కోసం గాలిలో తేమ వివరాలను తెలుపుతుంది. దీనివల్ల పంటను ఆరబెట్టేందుకు ఎన్ని రోజుల సమయం పడుతుందనే విషయంపై రైతుకు అవగాహన వస్తుంది. వాతావరణానికి తెగుళ్లు, చీడపీడల వ్యాప్తికి మధ్య సంబంధం ఉంది. గాలిలో తేమ శాతం పెరిగినప్పుడు రైతులకు చీడపీడలపై ఈ యాప్ ఎల్లవేళలా అప్రమత్తం చేస్తుంది. ఇలాంటి వ్యవసాయ యాప్ల ద్వారా రైతులు అరచేతిలోనే సమస్త సాగు సమాచారాన్ని పొందవచ్చు. తమ సమస్యలకు పరిష్కార మార్గాలను తెలుసుకోవచ్చు.